నా పేరు కాశయ్య. మాది సుందరయ్య కాలనీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను నేను ఇక్కడ. మా కాలనీ సుందరయ్య కాలనీ గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము. అయితే మౌలిక వసతులు సుందరయ్య కాలనీకి తక్కువగా ఉన్నాయి. అవసరమైన కరెంటు, వాటర్ మాత్రమే మాకు ఇచ్చారు. కానీ సుందరయ్య కాలనీలో వర్షాలు పడితే తిరిగే పరిస్థితి లేదు. వర్షాల వల్ల ఇళ్ళలోకి పాములు రావటం, తేళ్ళు రావటం, ఎందుకంటే మా అన్ని బెచ్చల గోడలు కాబట్టి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో మేము ఒక 100 మందితో మున్సిపాలిటీ దగ్గర ధర్నా చేశాము. మా కాలనీకి కమిషనర్ గారు వచ్చారు. వచ్చి కాలనీ బజార్ తిరిగి అన్ని చూశాడు. మీకు ఖచ్చితంగా నీళ్ళైతే అవసరమయ్యా, మేము ట్యాంక్కి నెలాఖరు లోపల కట్టిస్తామని చెప్పేసి కమిషనర్ గారు మాకు హామీ ఇచ్చారు. అలాగనే కమిషనర్ గారు తొందరగా ఆయన చెప్పిన మాట నెరవేర్చాలని మేము ఆయన కోరుకుంటున్నాము. అలాగనే మా కాలనీలో బోర్డు దగ్గర నుంచి కాలనీలోకి రావాలంటే ఆ ఎడారి ప్రాంతం అది. అక్కడ వీధి లైట్లు లేవు. గత కాలంలో లైట్లు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో లైట్లు వెలగటం లేదు. దయచేసి మాకు ఆ లైట్లు కూడా వేయాలని కోరుకుంటున్నాము. అలాగే గత 20 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం, కానీ మాకు ఇంటి పన్ను వేయమని మేము ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నాము. కలెక్టర్ల గారికి కూడా చెప్పాము. కానీ ఇంతవరకు మాకు ఇంటి పన్ను వేయలేదు. దయచేసి మాకు ఇంటి పన్ను వేసి మా కాలనీకి పట్టాలు ఇప్పించాల్సిందిగా అధికారులను మేము కోరుకుంటున్నాం. 20 సంవత్సరాలుగా ఈ సుందరయ్య కాలనీ నుంచి మేము నివాసం ఉంటున్నాం. ఇంట్లో కనీసం ఒక కరెంటు కానీ నీళ్లు కానీ వసతి అరాకొరగానే ఉంటున్నాయి. దాంట్లో ఏమన్నా రోడ్లు అవి కూడా కొంచెం క్లీన్ చేయాలని మేము మున్సిపాలిటీ తరఫున మేము కోరుకున్నాము. ఈ మధ్య కమిషనర్ గారు మన కాలనీకి వచ్చి అది ట్యాంకులు కానీ వాటి వాటర్ ఫెసిలిటీ కానీ కావాలని చెప్పినందుకు వెంటనే వచ్చి స్పందించి మా అవసరాలు చూసి వాటిని స్పందించి త్వరగానే పూర్తి చేస్తామని చెప్పారు. ఇంకా మాకు అరకొరగా స్కూళ్ళు కానీ రోడ్లు కానీ లైట్లు కానీ అన్నీ పని చేయట్లేదు సరిగా. అది తిరిగి మరి ప్రారంభించాలి పనులు. ఇంకోటి స్కూల్ ఖచ్చితంగా మాకు ప్రారంభించాలని మేము వేడుకుంటున్నాం. పిల్లలకు బాగా ఇబ్బంది అవుతుంది. ఈ వర్షాలు పడ్డప్పుడు ఎక్కడ గుంతలు ఉండి కొంచెం తేళ్ళు, పాములు అవన్నీ వచ్చి మరీ భయంకరంగా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది మాకు. కానీ ఖచ్చితంగా వీటి నుంచి మమ్మల్ని నిర్మూలపరచాలని, రోడ్లు వేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. సుమారుగా 600 పైన కుటుంబాలు ఉంటాయండి. మాది సుందరయ్య కాలనీ. 2005లో ఈ కాలనీ వేయటం జరిగింది. దాదాపు ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 20 సంవత్సరాల కాలంలో పోరాటాలతోనే కాలనీ సమస్యలు పరిష్కరించుకున్నాం తప్ప ఎవరు దయాదాక్షిణ్యాలతో ఈ కాలనీకి ఇంతవరకు మౌలిక వసతులు కూడా కల్పించిన పరిస్థితి లేదు. మేము ధర్నా చేస్తే ఓ పని కావటం, ధర్నా చేస్తే స్తంభాలు వేయటం, ధర్నా చేస్తే లైట్లు వేయటం, ఇది తప్ప రెండో పరిస్థితి లేదు. అయితే ఈ 20 సంవత్సరాల కాలంలో 4 ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. అది ఎవరైనా కావచ్చు. 4 ఎమ్మెల్యేలు ఓట్లకు వచ్చిండ్రే తప్ప గెలిచిన తర్వాత మళ్ళీ కాలనీకి వచ్చి మీ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తామని చెప్పిన పరిస్థితి ఈ మార్కాపురం సుందరయ్య కాలనీలో లేని పరిస్థితి ఉంది. మేము అడుగుతా ఉంది ఒకటే, 20 సంవత్సరాలు అయింది. జగనన్న ఇళ్ళు అని చెప్పి, లేకుంటే టిక్కో ఇళ్ళు అని చెప్పి, లేదా చంద్రన్న ఇళ్ళు అని చెప్పి ఈ మాకు అవసరం లేదు. ఉన్న కాలనీలో మేము ఉంటున్నటువంటి స్థలానికి పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఇక్కడే కట్టుకొని ఉంటాం. ఎందుకనంటే ఇక్కడ ఎస్టేట్ పని మాకు దగ్గర, ఎస్టేట్ పని చేసుకుంటాం. ఇక్కడ వచ్చి ఉండటానికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వేరే సాటి పోతే పని కూడా లేని పరిస్థితి అవుతుంది. కాబట్టి దయచేసి అధికారులు మేము ఎప్పుడైతే 20 సంవత్సరాల నుంచి ఉంటున్నామో ఇక్కడనే మాకు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి పట్టాలి అని చెప్పి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి ఆ రోడ్డు బైపాస్ రోడ్డు కాడ నుంచి సుందరయ్య కాలనీకి లోపలికి రావాలంటే దాదాపు కిలోమీటర్ ఉంటుంది. ఆ కిలోమీటర్లు 7 దాటిందంటే చీకటి పడిందంటే రోడ్లలో పాములు, తేళ్లు ఉంటాయి. లైట్లు లేని దానివల్ల ఎంతమందికో కుట్టి ఇక్కడ అనేకమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. దయచేసి ఆ ఎన్నికల్లో వేసిన తప్ప తర్వాత వేయలేదు. ఆ తర్వాత ఇప్పటికైనా ఆ సుందరయ్య కాలనీ బోర్డు కాడ నుంచి కాలనీలోకి మన లైట్లు వేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మార్కాపురం మున్సిపాలిటీ కమిషనర్ గారు, డిఈ గారు, ఏఈ గారు అందరూ వచ్చి కాలనీని వస్తారు. అన్ని బజార్లు తిరిగి చూశారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ కాలనీకి మేము చేయాలని చెప్పి వాళ్ళు ఒక వాగ్దానం కూడా ఇచ్చిపోయిన పరిస్థితి ఉంది. ఆ ట్యాంకులు పూర్తి చేస్తే మార్కాపురం మున్సిపాలిటీలో మార్కాపురం మొత్తానికి ట్యాంకులు తోలాలేం కానీ సుందరయ్య కాలనీకి అవసరం లేదు. ఎందుకంటే నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ట్యాంకు కడితే ట్యాంకులు రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దయచేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో ట్యాంకులు పూర్తి చేయాలి, రోడ్లు సైడ్ కాలువలను పూర్తి చేయాలని చెప్పి ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తి అయిపోయేంత వరకు అయిపోయే టయానికి ఇంటి పన్ను పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.